రాబోయే జగిత్యాలపట్నం మరియు రాయకల్పట్నం మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మరియు ఓటర్ లిస్టు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కి బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావా సంతా సురేష్. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని మరియు ఓటర్ లిస్టులో కొంత అవకతవకలు ఉన్నాయని, గ్రామాల్లో ఉన్న ఓటర్లను పట్టణంలో కూడా నమోదు చేయించాలని, ఈ అవకతవకలను సవరించి గ్రామాల నుండి రాయించుకున్న ఓట్లను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. ఈరోజు జైత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో సోమవారం పురస్కరించుకొని ఈరోజు ప్రజావాణి ఉంటుంది కాబట్టి మరి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అందరం కలిసి వచ్చి మరి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అదేవిధంగా మరి ఓటర్లలో కొంత అవకతవకలు ఉన్నాయి. విలేజ్లలో ఉన్నటువంటి ఓటర్స్ని మరి టౌన్ ఎలక్షన్స్ వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మరి ఆ ఓటర్ లిస్ట్ ఇక్కడ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క వార్డులలో ఉన్నాయి. కాబట్టి ఆ అవకతవకలను సరిచేసి మరి ఎవరైతే ఆ వార్డుకు సంబంధించిన నివాసం ఉన్న వారికి మాత్రమే అక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుకూలంగా, అక్కడ ఉన్నటువంటి మరి కులాలకు అనుకూలంగా మరి ఆ ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇలా ప్రజల గొంతుకగా ప్రతి అంశం కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నది. కాబట్టి రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లేసిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత మరి బీసీలను మరి దూరం చేసే ప్రయత్నం చేసినారు. కానీ ఇలా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా జరగకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ మరి బడుగు బలహీన వర్గాలకు, మా బహుజన బిడ్డలకు అమలు చేయాలని చెప్పేసి రిజర్వేషన్లు పారదర్శకంగా జరగాలని మీరు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తులైతే మరి దాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మనమందరం కూడా కేసీఆర్ గారే మనకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి పక్షాన ఉంటేనే మనం అందరం కూడా గరీబుల్లా మరి కడుపు నిండుతో ఇంత పట్టడు అన్నం తింటామంటే మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే జైత్యాలు బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ మరొకసారి మరి రిజర్వేషన్ల ప్రక్రియ అనేది పారదర్శకంగా జరగాలి. అదేవిధంగా ఓటర్లలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అవకతవకలు కూడా సవరించాలి. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఆల్రెడీ ఓటేసి రిలేషన్షిప్ కావచ్చు, చుట్టాలు, సంబంధాలు అన్నీ కూడా ఈ వార్డులలో ఓట్లు రాపించుకున్నారు. కాబట్టి మరి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మరి సజావుగా జరిగే విధంగా పారదర్శకంగా చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మరొక్కసారి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారికి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.